Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ది మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ అయిన షారుఖ్ ఖాన్ గారు అలాగే రాజ్ కుమార్ హిరాని గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి మూవీ డంకీ అయితే చూసి రావటం జరిగింది మామ. ఈ మూవీ చూసాక నాకేమనిపించిందంటే హాల్ కి కర్చీఫ్ తీసుకెళ్ళడం మర్చిపోయాను కానీ తీసుకెళ్ళుంటే కర్చీఫ్ తడిపేసేవాడిని. ఎందుకు అన్న విషయం ఇన్ డెప్త్ రివ్యూలో చాలా క్లియర్ గా చెప్తాను. అంతకంటే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత సార్ మా ఛానల్ విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన ట్విట్టర్ పేజ్ లోని ప్రతి ఫిల్మ్ అప్డేట్ ఇస్తూ ఉంటాము, ఇంకా అది కూడా ఫాలో అవ్వకపోతే పేజ్ లింక్ కామెంట్స్ లో ఉంది, అది కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. సరే ఇంకా మనం రివ్యూలోకి వచ్చేద్దాం. మూవీ యొక్క ప్లాట్ విషయానికి వస్తే ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ కి వెళ్ళాలని చెప్పి ఎంతగానో ఆశపడతారు. బట్ ఏంటంటే వాళ్ళ వీసా రిజెక్ట్ అవుతూ వస్తుంది. సో కొన్ని తప్పని పరిస్థితుల్లో వాళ్ళు డంకీ అనే రూట్ ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రూట్ ని వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు, ఆ రూట్ లోని వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ కుమార్ హిరాని గారికి ఒక చిన్న క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. సార్ మీరు ఒక సీరియస్ టాపిక్ ని తీసుకొని దానికి హ్యూమర్ ని జోడించి ఇంత కన్విన్సింగ్ గా ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నారు సార్? అదైతే నాకు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉండిపోయింది. మూవీలోని హ్యూమర్ కి హ్యూమరు అలాగే ఎమోషన్ కి ఎమోషను ప్రతిదీ చాలా కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేశారు. బేసిక్ గా చూస్ చేసుకున్నటువంటి టాపికే చాలా సీరియస్ టాపిక్ అన్నమాట. ఆ టాపిక్ కి హ్యూమర్ జోడించి ప్రెజెంట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. బట్ ఈ విషయంలో రాజ్ కుమార్ హిరాని గారు కంప్లీట్లీ సక్సెస్ అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం డీసెంట్ గానే స్టార్ట్ అవుద్ది మామ. బట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫస్ట్ హాఫ్ లోని. అక్కడి నుంచి మనం ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాం ఈ సినిమాకి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ గాని, అక్కడ కామెడీ గాని చాలా బాగా జనరేట్ అయింది. అండ్ తర్వాత వీసాకి సంబంధించి ఒక ఎగ్జామ్ కోసం అటెండ్ అవుతారన్నమాట. అక్కడైతే కామెడీ భలే వర్కౌట్ అయ్యిందనుకోండి. హాల్‌లో అయితే పడి పడి నవ్వుకున్నాం. అంత కామెడీ చూసిన తర్వాత ఒక్కసారిగా ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ నోట్‌తో ఇంటర్వెల్ పడుద్దన్నమాట. సెకండ్ హాఫ్ అంతా ఇంకా ఎమోషనల్ రైడే అని అనుకున్నాం. కరెక్టే. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్‌లీ ఎమోషనల్ రైడే. లాస్ట్ 30 మినిట్స్ అయితే మనం ఎంత ఏడుపు ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేం. క్లైమాక్స్ అయితే అస్సలు ఆపుకోలేము డెఫినైట్‌లీ. ఎందుకంటే మనం ఆ క్యారెక్టర్స్‌కి కంప్లీట్‌గా కనెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ జరిగే సీన్స్ చూస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ కామెడీ జనరేట్ చేశారు, బానే ఉంది. బట్ ఏటంటే రియాలిటీకి సంబంధించి కొన్ని సీన్స్‌ని చూపిచ్చారు. అవైతే రియల్లీ హార్ట్ టచింగ్‌గా అనిపిచ్చాయి. ఇల్లీగల్‌గా ఇంగ్లాండ్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ జనం పడే కష్టం గురించి చాలా హార్డ్ హిట్టింగ్‌గా చూపిచ్చారు. ఈవెన్ ఆ డంకీ రూట్‌లో వెళ్ళే ప్రాసెస్‌ని కూడా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లోని ఒక కోర్ట్ సీన్ ఉంటది మామ. అక్కడైతే 'షారుఖ్ ఖాన్' గారి పెర్ఫార్మన్స్ మైండ్ బ్లోయింగ్ అంతే. వన్స్ అగైన్ ఆ ఒక్క సీన్ చూసి చెప్పొచ్చు, మన ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్రిలియంట్ యాక్టర్ 'షారుఖ్ ఖాన్' గారు అని. ఇంకా 'విక్కీ కౌశల్' గారు ఈ సినిమాలోని ఒక ఇంపార్టెంట్ రోల్ అంటే స్పెషల్ అపియరెన్స్ కింద ఒక రోల్ ప్లే చేశారు. ఫస్ట్ హాఫ్‌లో మనం ఏదైనా క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్ అయ్యాము అంటే అది ఆయన క్యారెక్టర్‌కే. ఫస్ట్ హాఫ్‌కి హి వాస్ ద షో స్టీలర్. ఫీమేల్ లీడ్‌లో తాప్సీ పన్ను గారు గాని, ఇంకా సపోర్టింగ్ రోల్స్‌లో చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు కంప్లీట్‌లీ జీవించేశారు. టెక్నికల్లీ అయితే ఈ సినిమా చాలా బ్రిలియంట్ ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఆల్సో వీఎఫ్ఎక్స్ కూడా బానే ఉంది. డీసెంట్‌గా అనిపించింది. మ్యూజిక్ అయితే ఈ సినిమాకి సోల్ అని చెప్పుకోవాలి మామ. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని గారి విషయానికి వచ్చేస్తే సేమ్ ఎప్పుడులాగే ఇప్పుడు కూడా ఆయన మార్క్‌తో ఒక మంచి లైట్ హార్టెడ్ మూవీతో మన ముందుకైతే వచ్చేసారు. మార్క్ మై వర్డ్స్, డెఫినైట్‌లీ ఎమోషనల్ సీన్స్‌కైతే కంట తడి పెట్టుకోవడం ఖాయం. అలా అని చెప్పి కంప్లీట్‌గా ఎమోషనే ఉంటది, ఏడిపిచ్చేస్తారు, మోస్ట్‌లీ డ్రామాయే ఉంటది అనైతే కాదు. ఆయన మార్క్‌లో కామెడీ కూడా బాగా జనరేట్ అయ్యింది. ఓన్లీ మైనస్ ఏంటంటే కొంచెం ప్రిడిక్టబుల్‌గా అనిపిచ్చింది లైట్‌గా కొన్ని చోట్ల. నాకైతే మరీ అంత మైనస్ అనిపించలేదు ఆ పాయింట్. అది పక్కన పెడితే కంప్లీట్ మూవీ అయితే చాలా ఇంప్రెసివ్ ఉంది. ఆల్సో సినిమా లాస్ట్‌లోని ఆ డంకీ రూట్ చూస్ చేసుకోవడం వల్ల జనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్న పాయింట్ మీద కొన్ని ఆర్టికల్స్ కూడా చూపించారన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ సినిమాకి ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. అండ్ ఫైనల్‌గా క్లియర్‌గా చెప్పాలంటే నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది మామ. మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 3.5 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే లైట్ హార్టెడ్ మూవీసు, మంచి ఫీల్ గుడ్ మూవీసు, అలాగే కామెడీ అండ్ ఎమోషన్స్‌తో కలిపి ఉన్నటువంటి మూవీస్ చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్ట్ చాయిస్ ఫర్ దిస్ వీకెండ్. ఫ్యామిలీస్‌తో కూడా వెళ్ళొచ్చు. ఎలాంటి ఇష్యూ కూడా లేదు. సరే ఇంకేటి, మీరు ఈ సినిమా చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.